మన సంస్కృతిలో అత్త కోడళ్ళు ఇది చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏమన్నా దాని ఒక భారత రాజకీయాల్లో అది ఏమన్నా ఒక అంశం అయిందా? మేనకా గాంధీ ఇప్పటికి కూడా బీజేపీలోనే ఉంది, ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు, అప్పుడప్పుడు విమర్శలు చేస్తుంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుగా ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు చాలా కాలం పడలేదు, చాలా కాలం పడింది, అదొక తీరు. రామారావు గారికి ఆయన అల్లుడికి ఇదైతే అల్లుడిని ముఖ్యమంత్రి అయి నిలబడ్డాడు. కానీ రామారావు గారు నా వల్లే వచ్చింది, పార్టీ నేనే పెట్టాను ఎంత చెప్పినా ఇప్పుడు కూడా రోజు వైసీపీ వాళ్ళు రామారావు పెట్టిన పార్టీ లాక్కున్నాడని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం అధినేతగానే చంద్రబాబుని చూస్తున్నాడు. కానీ రాజకీయాల్లో జో జీతా వై సికిందర్ ఎవరు ఆ సమయంలో చట్టరీత్యా మీకు పత్రాలు ఉంటే అది కేసులు నడుస్తాయి, అవి ఎట్లాగో ఉంటుంది. కాబట్టి ఇంకా మూడో మాట చాలామంది అంటున్నది ఏంటంటే, ఇప్పుడు రోజా కూడా అంటుంది, మీరు ఇందాక చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా షర్మిల నడుస్తుందని. ఈ వారం రోజులు షర్మిల మాట్లాడిన తీరు, ఆమె దూకుడు, ఆమె ధాటి అవన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆమె చంద్రబాబు చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో వినే మనిషి అనుకొని ఉంటే నేనైతే అలా అనుకున్నాను. ఆమెకు తన సొంతమైన ఆలోచనలు, తన సొంతమైన ఆకాంక్షలు, ఆశలు, అభిలాషలు, నిరాశలు ఏవో ఉన్నాయి. అవును, తప్పకుండా అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతాయని ఆమె అనుకున్నవి కొన్ని జరిగినట్టుగా లేవు. అది తప్పకుండా జగన్ వాటిని ఆయన లాక్ చేసేసుకున్నాడు. తను ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబం నుంచి ఇంకెవరు వద్దు, వస్తే మళ్ళీ ఆయన అంచనా రైటా తప్ప అది కుటుంబానికి సంబంధించిన అంశం. కాబట్టి ఆమె ఈ కార్డును మరీ ఎక్కువగా ప్లే చేస్తే అదేం పెద్ద పనికిరాదు. సాక్షిలో నిజంగా సమస్య ఉంటే ఇన్ని రోజులు ఎందుకు, ఆ ఇంటర్వ్యూ నేను చూసి కూడా 3 ఏళ్ళు అయింది ఇప్పటికి. మరి 3 ఏళ్లలో ఏం జరిగింది, కేసు ఏ దశలో ఉంది, అది బహిరంగ సభలో మాట్లాడడం ద్వారా ఏమాత్రం కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. లేకపోతే అక్కడ పరిష్కారం కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారా అంటే ఇప్పటి వరకు కూడా సాక్షి ఆమెను టార్గెట్ చేయలేదు, విమర్శించలేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ మీద కూడా ఏముందండి, ఇప్పుడు అదే ఆ ఊరికి ఊరు ఎంత దూరము, ఆ ఊరికి ఊరు అంత దూరము, అది విసనకాలతో నేను ఇట్టంటే తలుపు చెక్కతో నేను ఇట్టంటేనని అది మీరు ఎప్పుడైతే చేశారో అప్పుడు నేను అది కూడా గమనించాను. ఎందుకంటే మనం కంటిన్యూస్గా రంగంలో ఉన్నాం కాబట్టి. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిన తర్వాత మాకు అంత ఆసక్తి లేదు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వదిలేసిన తర్వాత కూడా సాక్షి ఆమె మాట్లాడిన వాటికి, ఆమె అరెస్టులు వాటికి ఎంతో కొంత స్పేస్ ఇస్తూ ఒక పద్ధతి పాటిస్తూ వచ్చింది. కానీ ఏ సమయంలో అయితే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ముఖాముఖి తలపడేసి ఇంక ఇప్పుడు ఎన్న భాషలో మాట్లాడడం మొదలుపెట్టాక వాళ్ళు కూడా కథలు రాయడం మొదలుపెట్టారు. కాబట్టి యాజమాన్యం ఉంటే దాన్ని తప్పకుండా చూసుకోవచ్చు, అందులో సందేహం ఏముంది. అసలు ఒక పార్టీ టికెట్ మీద అందరు నాయకులు గెలుస్తారండి. గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీలో ముఠాలు కనుక ఏర్పడితే ఆ ముఠా వీళ్ళకి వ్యతిరేకంగా, ఈ ముఠా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. దాన్ని బయట వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ పార్టీ అంతర్గత సమస్య ద్వారా పరిష్కరించుకోవాలి. సో నేను అనేది ఏంటంటే